హలో బ్రో, 2026 T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా మన ఇండియన్ టీం అయితే నిలిచారు. మరొక్కసారి బ్యాక్ టు ట్రోఫీస్ అయితే కొట్టి పారేశారు మన ఇండియన్ టీం అయితే. నేనైతే క్రికెట్ లెజెండ్స్ అయిన రోహిత్ శర్మ ధోని అయితే కప్పు ఎత్తుకొస్తున్నప్పుడే నాకు ఒక గట్టి ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఈ రోజు అయితే మన టీం ఇండియా అయితే కప్పు మరొకసారి అయితే కొడుతున్నారు అని. అలాగే మొదలైంది మన ఇండియన్ టీం బ్యాటింగ్ కొడతా. ఇనిషియల్గా అయితే ఇండియన్ టీం అయితే టాస్ అయితే ఓడిపోయి బ్యాటింగ్ అయితే వచ్చారు. ఫస్ట్ 2 hours అయితే కొంచెం స్లోగా అయితే అయింది. అనంతరం అయితే రైజ్ ఎత్తుకున్నారైతే F1 కారు ఎంత స్పీడ్ పోతుందో మన ఇండియన్ టీం స్కోర్ బోర్డ్ అయితే అంత స్పీడ్ అయితే పోయింది. ఇండియన్ టీం అయితే మరొకసారి అయితే కప్ అయితే కొట్టేసింది. మన బ్యాటింగ్ ఆర్డర్ గురించి అయితే మాట్లాడుకునేది అయితే సంజు శాంసన్ అయితే ఇనిషియల్ అయితే మనకు ఇండియన్ టీం కావాల్సిన కప్ అయితే కొట్టించేశారు. ఈ T20 వరల్డ్ కప్ కొట్టడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉండారు అంటే అది సంజు శాంసన్. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ముందైతే మన టీంలో అయితే ఇతను అవసరమా అనేది చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అనంతరం టీంలో ఎందుకు ఆడిస్తున్నారన్న క్వశ్చన్స్ కూడా చాలా వచ్చేసాయి. ఆ క్వశ్చన్స్ అందరికీ చెక్మిట్ పెట్టేస్తూ బ్యాక్ టు హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు కొట్టేస్తూ మన ఇండియన్ టీం అయితే మరొకసారి కప్ అయితే కొట్టించేశారు. ఇండియన్ టీం ఫైనల్ గా అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తీసుకున్నారు, ప్లేయర్ ఆఫ్ ద టూర్నమెంట్ కూడా అయితే తీసుకున్నారు సంజు శాంసన్ అయితే. అనంతరం ఇచ్చిన బ్యాటింగ్ లో అయితే అభిషేక్ శర్మ గురించి కూడా చాలా టాక్స్ అయితే వచ్చాయి. ఫైనల్లో ఎందుకు ఆడిస్తున్నారు అని ఆ టాక్స్ అంతా చెక్మిట్ పెట్టేసి అభిషేక్ శర్మ గుర్తా హాఫ్ సెంచరీ అయితే ఇచ్చి పరేస్తారు. వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే చేశారు అభిషేక్ శర్మ. ఈ టూర్నమెంట్ లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మన టీం ని కప్పు గెలిపించడానికి చాలా మంది ప్లేయర్స్ అయితే హెల్ప్ చేశారు. ఆ ప్లేయర్స్ గురించి అయితే ఇప్పుడైతే మనం క్లీన్ గా అయితే మాట్లాడుకునేద్దాం. నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ గురించి అయితే మనం చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తన ఇంజురీ నుంచి అయితే బ్యాక్ వచ్చిన తర్వాత కూడా తన ప్లేస్ ని సాక్రిఫైస్ చేసి తన అయితే నంబర్ 5 లో కూడా వచ్చి తక్కువ బాల్గా అయితే ఎక్కువ రన్స్ స్కోర్ చేసి సెమీస్ లో అలాగే లీగ్ స్టేజ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత అయితే ఇషాన్ కిషన్ గురించి అయితే మాట్లాడాలి. ఇషాన్ కిషన్ అయితే నంబర్ 3 లో అయితే బ్యాటింగ్ వచ్చి సూపర్ 8 లో అలాగే సెమీస్ లో ఫైనల్స్ కూడా మంచి స్కోర్ చేసి ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్పిన్నర్లు అయితే డామినేషన్ చేసి పారేశారు. అనంతరం అయితే మన శివం దూబే అయితే మాట్లాడారు. శివం దూబే అయితే చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ T20 వరల్డ్ కప్ లో అయితే. ఎందుకంటే తను సెమీస్ లో ఫైనల్స్ లో ఎక్కువ ఛాన్స్ దొరికితే అక్కడైతే స్కోర్ చేశాడు. తను దొరికిన తక్కువ బాల్స్ లో అయితే నంబర్ 8 నంబర్ 7 లో అయితే వచ్చి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నంబర్ 7 లో వచ్చి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలంటే చాలా గ్రేట్. తనైతే ఫాస్ట్ బౌలర్కి కొట్టారు, ఓన్లీ స్పిన్నర్లకే కొడతారని చాలా మంది అయితే అంటుండే వాళ్ళు. చాలా టాక్స్ కూడా వచ్చాయి. ఫైనల్స్ లో తను చూపించారు ఫాస్ట్ బాల్కి కూడా తను కొట్టగలరు అని, డామినేషన్ చేయగలరు అని. మరొక మన ఇండియన్ టీం సూపర్ హీరో ఎవరైనా ఉన్నారంటే జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఏ ఒక్క టీం దగ్గర లేదు. మన ఇండియన్ టీం కున్న తన ఒక వరం మన ఇండియన్ టీం కి. తను చేసిన డామినేషన్ అంత కాదు. మేబీ తను లేకపోయింటే మన T20 వరల్డ్ కప్ గుర్తు వచ్చిండేది కాదు, సెమీస్ లోనే చేజారిపోయిండేది. అలాంటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మన టీం ఇండియాకు ఉండేది ఒక పెద్ద వరం. మన ఇండియన్ టీంలో అయితే ఇంకా చాలా మంది అయితే సూపర్ హీరోస్ అయితే ఉంటారు. హార్దిక్ పాండ్యా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, ఇలాగా చాలా మంది హీరోస్ అయితే ఉంటారు. వీళ్ళ నుంచినే మనకు ఇండియన్ టీంకి అయితే T20 వరల్డ్ కప్ అయితే వచ్చింది. వీళ్ళందరికీ మరొకసారి మనం అందరూ హృదయపూర్వకంగా అయితే థ్యాంక్స్ అయితే చెప్తూ ఈ వీడియో అయితే ఫాలో అయితే ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్కి అయితే షేర్ చేయండి. మరింత క్రికెటింగ్ అప్డేట్స్ అయితే నేను తర్వాత అయితే తిరిగి వస్తే వీడియో అయితే ఫాలో అయితే చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేయండి.